నవజాత శిశువు ఇన్ఫాన్సీలో జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందే సరైన క్రమం ఏది? టచ్, టేస్ట్, స్మెల్, హియరింగ్, సైట్. స్పర్శ, రుచి, వాసన, శ్రవణము, దృష్టి. మీకు తెలుసు జ్ఞానేంద్రియాలు 5. వీటిలో మొదట అభివృద్ధి చెందేది టచ్, రెండవది టేస్ట్, మూడవది స్మెల్, నాలుగవది హియరింగ్, చివరిగా అభివృద్ధి చెందేటువంటి జ్ఞానేంద్రియం సైట్, దృష్టి. మీకు తెలుసు ప్రాకృతిక వాదం భావించింది జ్ఞానం అనేది జ్ఞానేంద్రియాల ద్వారా అందుతుందని. అందుకే మరియా మాంటిసోరీ తాను ప్రారంభించిన చిల్డ్రన్స్ హౌస్ అనేటువంటి పాఠశాలలో జ్ఞానేంద్రియ శిక్షణ ఇవ్వడం జరిగింది, సెన్సరీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా బాహ్యంగా ఉండే పరిసరాలలోని ఉద్దీపనలను ఈ జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించవచ్చు. అందుకే కోబన్ అనేటువంటి ఒక విద్యావేత్త చూడడం ద్వారా 83% నేర్చుకుంటాం, వినడం ద్వారా 11% నేర్చుకుంటాం, వాసన ద్వారా 3.5% నేర్చుకుంటాం, అదేవిధంగా టచ్ ద్వారా 1.5, టేస్ట్ ద్వారా 1% నేర్చుకుంటాం అని పేర్కొన్నాడు కోబన్ అనేటువంటి శాస్త్రవేత్త. కనుక ఈ విధంగా జ్ఞానేంద్రియాలు నవజాత శిశువులో అభివృద్ధి చెందుతాయి. దాని ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మొదట టచ్, అందుకే చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు మొదట టచ్ చేసిన వెంటనే గుర్తించి ఏడుపు ఆపడం జరుగుతుంది. సో చివరగా పెంపొందేటువంటి జ్ఞానేంద్రియం ఈ యొక్క సైట్, దృష్టి. ఇది గతంలో ఒక సీటెట్ ఎగ్జామ్లో, టెట్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్ తప్పనిసరిగా మీ కంటెంట్ నాలెడ్జ్ కోసం చూడండి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో నేను అప్లోడ్ చేసిన కోర్సెస్ను యాక్సెస్ చేసుకొని టాపిక్ వైజ్గా నోట్స్ రాసుకుంటూ టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి నాలెడ్జ్ సాధిస్తారు. ఆ నాలెడ్జ్తో జాబ్ సాధిస్తారు. మీరు భవిష్యత్తులో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.